శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. మొన్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లో చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అది చాలా వివాదాస్పదంగా మారిపోయాయండి. ఆయన ట్వీట్ చేసినా గానీ ఇంకా కొంతమంది ఆగట్లేదు. కామన్ మ్యాన్ కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అయితేనండి నేను చెప్తానండి. అంటే డీటెయిల్ గా చెప్పాలి దానికి. ఓకే, కొంచెం డీటెయిల్ గా. ఓకే. ఇప్పుడు ఇంతకాలం ఇండస్ట్రీలో సాగుతున్న ఇదేమిటంటేనండి, ఒక క్వశ్చన్ మార్కు, ఇండస్ట్రీకి పెద్ద ఎవరు? ఇండస్ట్రీకి పెద్ద ఎవరంటే దాసరి నారాయణరావు గారి తర్వాత ఎవరు లేరు అనే క్వశ్చన్ వచ్చేసింది. ఓకే, ఏమండి, దాసరి నారాయణరావు గారు మాట్లాడినప్పుడు కానీ, ఏదన్నా ఆయన పెద్దరికం చేసినప్పుడు కానీ, చాలా పెద్ద పెద్ద సమస్యల్ని వాళ్ళు ఇరుపక్షాలని పిలిపించి ఆయన క్షీరనేర న్యాయంలాగా ఇద్దరి సమస్యలు విని ఏం చెప్పాలో అది వాళ్ళకి తృప్తి కలిగేటట్టు వీళ్ళకి తృప్తి కలిగేటట్టు ఆయన పరిష్కారం చేసేవారు. అందుకే ఆయన పరిశ్రమ పెద్ద మనిషి అన్నారు. ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు కూడా, ఇంక్లూడింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన లేని లోటు తెలుస్తుంది అని అన్నారు. ఆ తర్వాత అంటే ఆయన ఒక మాట మాట్లాడితే అది ఒక వేదవాక్కులాగా ఉండేదండి. ఒక మాట మాట్లాడితే ఓహో ఆలోచింపజేసేదిలాగా ఉండేది, వేదవాక్కు కాదు, ఆలోచింపజేసేదిలాగా ఉండేది. అంటే ఈయన కరెక్ట్గానే మాట్లాడుతున్నారు కదా, కరెక్ట్గానే చెప్తున్నారు కదా. అలాగా స్ట్రైక్లో కానీ ఇది కానీ ఎన్నో సమస్యలు, అలాగే వజ్రోత్సవాల్లో జరిగినప్పుడు కానీ ఆయన సమస్యలందరినీ మోహన్ బాబు లేవనెత్తిపు కూడా ఆయనే సబ్సైడ్ చేసి మొత్తం సమస్యను పరిష్కారం చేశారు. ఏమండి, అలాంటి ఈవెంట్స్ ఎన్నో ఆయన కండక్ట్ చేశారు ఆయన ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఈ మొన్న గద్దర్ అవార్డ్స్ తర్వాత మళ్ళీ దాసరి నారాయణరావు గారు లేని లోటు అనిపించింది నాకు, నా పర్సనల్ వ్యూ. అంటే పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు అండి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. ఏమండి, తర్వాత ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న పొజిషన్స్ బట్టి పదవికి వాల్యూ ఇచ్చి, అప్పుడున్న మనుషులకు వాల్యూ ఇచ్చి అప్పటికప్పుడు మాట్లాడి వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితిలో ఉంది మొన్న సంభాషణలు. ఎవరు మాట్లాడినా, ఇంక్లూడింగ్ నారాయణమూర్తి మాట్లాడినా కూడా, ఎవరు మాట్లాడినా కూడా అది సందర్భోచితంగా లేదు. నంబర్ 1. ఏమండి, చిరంజీవి గారు అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఒక దీంట్లోకి వెళ్తున్నాం. ఎవరో వస్తారు, పెద్ద మనిషి వస్తారు, మనం కామన్ మ్యాన్స్ ఎవరు మూగుతారు, ఎవరు సెలబ్రిటీ వస్తే ఏం చేస్తారు, మూగుతారు. మూగినప్పుడు సెక్యూరిటీ ఏం చేస్తారు, పక్క జరగండి అంటారు. అంతే కదా, ఆ మనిషికి వేల చేస్తారు. పక్కకి జరగండి అంటే మీకు అసలు సంబంధం లేదు, మీరు అసలు ఇది ఇక్కడ ఇలా ఉండడానికి వీల్లేదని పక్కకి జరిపించేయటమే కదా. పక్కకి జరపడం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు సార్ పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అంత బ్యాలెన్స్డ్గానే ఉండాలి. అది గురువుగారిలో చూశాను నేను. అంటే ఇప్పుడు గురువుగారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, ఈ ఇన్సిడెంట్లన్నీ జరిగిన తర్వాత అంటే అప్పటికప్పుడు ఆవేశంగా అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మాట్లాడేసి స్టేజ్ దిగిపోవటం కాదు. ఈవెంట్లో బ్యాలెన్స్డ్గా మాట్లాడనేది నా అభిప్రాయం. ఏమండి, ఆయన మాట్లాడినప్పుడు నేను చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఆయన చూశాను నేను, ఎవరిని, రేవంత్ రెడ్డి గారిని ఇలా చూశాడు. ఆయన ఏం చెప్పారంటే, చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇన్సిడెంట్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన చేయాలంట. అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అసలు నంది అవార్డులు ప్రవేశపెట్టింది ఎవరు సార్, చెప్పండి సార్. నంది అవార్డులు అనేది ప్రవేశపెట్టింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నమెంట్లో ఉన్నప్పుడు, పైగా నేను దీంట్లో పనిచేశాను నంది అవార్డుల కమిటీలో 12, 13, 13 సంవత్సరాలకు ఒకేసారి ఆయన ఆధ్వర్యంలో నేను సినిమాలు జడ్జ్ చేశాం మేము. 3 సంవత్సరాలకు ఒకేసారి. ఆ తర్వాత ఆయన ఫంక్షన్ పెట్టే టైంలో ఎలక్షన్స్ జరిగి జగన్ గారి గవర్నమెంట్ వచ్చి ఇక అది విషయం మర్చిపోయారు. ఏమండి, ముందు నంది అవార్డులు పెట్టకపోవడానికి కారణం ఏంటో చెప్తాను నేను. ఫస్ట్ కామన్ సెన్స్ పాయింట్, కామన్ మ్యాన్ కూడా ఆలోచించే పాయింట్ అది. ఏమండి, ఊరికి ఆవేశపడిపోయి ఆయన పెట్టలేదని అంటాం కాదండి. ఒక ఛాలెంజ్ కింద అయింది కూటమి ప్రభుత్వానికి
జగన్ గవర్నమెంట్ గారు చేసిన ఆ విధ్వంసంలో, ఆయన ఫైనాన్షియల్ లాసెస్లో రాష్ట్రం ఇదైపోయిన పరిస్థితిలో ఆయన ముందు తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఆయన. 3,000 కాదు 4,000 ఇస్తానని అనౌన్స్ చేశాడు ఆయన. ఇది పెన్షన్ది. అవును. ఏమండి, తర్వాత పథకాలు అనౌన్స్ చేశాడు ఆయన. తర్వాత చాలా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ ఉంది అప్పుడు. ఏది, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని కవర్ చేసుకోవాలి. ఏమండి, ముందు ఆ తర్వాత వరదలు వచ్చినాయి. వరదల్లో ఆయన నీటిలో మునిగి మరి పడవల్లో వెళ్ళి సర్వీస్ చేశాడు, ఆహార పదార్థాలు అందించాడు. ఇప్పుడు ఇది ఇంపార్టెంటా, సినిమా వాళ్ళది ఇంపార్టెంటా చెప్పండి? ప్రజా సమస్యలు ఇంపార్టెంటా, నంది అవార్డులు పెట్టడం ఇంపార్టెంటా చెప్పండి సార్? నంబర్ 1. ఏమండి, తర్వాత ఏం పోయిందండి ఈయన చిరంజీవి గారు డైరెక్ట్గా చెప్పాలంటే పక్క రాష్ట్రం అన్నారు. ఆయన పుట్టింది ఎక్కడండి? భీమవరం దగ్గర ఇది కదా, మొగల్తూరు. ఏమండి, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టింది ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో అనౌన్స్ చేశాడు ఆయన. ఆయనకి ఆంధ్ర రాష్ట్రం ఎన్ని సీట్లు వచ్చిందండి? 16 సీట్లు ఇచ్చింది. తెలంగాణ ఎన్ని సీట్లు ఇచ్చిందండి? 2 సీట్లు ఇచ్చింది. తెలంగాణ 2 సీట్లు ఇచ్చింది. తర్వాత స్ఫూర్తి పొందాలి అన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో డైరెక్ట్గా తారక రామారావు తోటి నా గురువు చంద్రబాబు, నేను ఆయన శిష్యుణ్ణి అని డైరెక్ట్గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మీరు మీ స్ఫూర్తి పొందాలంటే ఆయన ఇలా చూశాడండి. నేను చూశాను రేవంత్ రెడ్డి గారు. రేపు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నా గురించి కూడా ఇలా మాట్లాడతారని రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చుగా? అనుకుంటారా, అనుకోరా? ఏమంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా, సెలబ్రిటీ మాట్లాడే మాట ప్రతి మాట కూడా వాల్యుబుల్ అండి. పైగా చిరంజీవి గారు లాంటి వారు మాట్లాడ చాలా వాల్యుబుల్ మాట. అది ప్రజల్లోకి ఇమ్మీడియట్గా పాకిపోతుంది. ఏమండి, అది అయిన తర్వాత పక్క రాష్ట్రం అనేటప్పటికీ ఆ పక్క కాదండి, నా రాష్ట్రం, నా ఆంధ్ర రాష్ట్రం అనొచ్చు కదా. ఆయన ఏమన్నా అనుకుంటారేమో నన్ను మళ్ళీ ఎవరిని అనుకుంటారు తెలంగాణలో? అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు టు సేఫ్ గార్డ్ యువర్ ఆల్ ఇది ఇక్కడున్న వ్యవహారాలని సేఫ్ గార్డ్ చేసుకోవడానికే మీరు వాళ్ళ పైన మాట్లాడుతున్నారనే రూమర్ వచ్చేసింది. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిన తర్వాత ఆ స్టేజ్ మీద అలా మాట్లాడాల్సింది కాదండి. నారాయణమూర్తి మాట్లాడింది కూడా తప్పే. పరిస్థితుల ప్రాబ్లం వల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేయలే ఎవరో చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, ఇక్కడ ఇంకో టాపిక్ వస్తుందండి. ఇప్పుడు లాస్ట్ 5 years ఒక రకంగా ఏపీ ఒక విధ్వంసం అదే దాన్ని అయితే ఇప్పుడు కోలుకుంటూ ఈ పెట్టుబడులు కావచ్చు ఇంకోటి ఏపీ వైపు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల. అయితే దాన్ని ఖండించలేదు అప్పటి గవర్నమెంట్ ని. ఏంది ఇంత దుర్మార్గంగా ఉన్నారని ఏ రోజు ఖండించలేదు. తర్వాత ఒక్క నిమిషం ఉండండి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈ హీరోలంతా ఏమైపోయారు? అట్లీస్ట్ ఒక కట్టసీగా ఒక మెసేజ్ అన్న పెట్టాలి. అంటే ఎవరు పదవిలో ఉంటే వాళ్ళ సైడ్ మాట్లాడేటోనండి. అంటే ఇప్పుడు అంటే రకరకాల సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టులు చదువుతుంటే చాలా మంది అప్పుడు ఐటీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కావచ్చు మిగతా వాళ్ళందరూ ప్లకార్డులు పట్టుకొని వచ్చారు కదండి. మరి అలాంటి వాళ్ళు అమెరికా నుంచి విదేశాల నుంచి వచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు, పైగా విజనరీ అని అందరూ ఒప్పుకున్న వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని విజనరీ ఒప్పుకున్నవాడు. ఇదంతా తెలుసు. నంబర్ 1 పక్క రాష్ట్రం అని ఎవరన్నారో తెలుసండి? కల్వకుంట తారక రామారావు గారు అన్నారు. పక్క రాష్ట్రం వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకెందుకు అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు అదే ఒక రకంగా ఓటమికి కారణం. ఓటమి కారణం. అదే మాట మళ్ళీ చిరంజీవి గారు అంటే, మన చిరంజీవి గారు అంటే దాన్ని ఎలా ఉంటుంది సార్? అది ఎంత బాధగా ఉంటుంది సార్? అది పక్క రాష్ట్రం అని. పక్క రాష్ట్రం ఏంటి సార్? అది మన రాష్ట్రం, గర్వంగా చెప్పుకోగల మన ఆంధ్ర రాష్ట్రం. అయితే ఇక్కడ ఆయన ట్వీట్ చేశారు కదండి దానిపైన మరి ఇప్పుడు ఒక తప్పు జరిగిందని ఏం చేశారండి? ఎన్టీఆర్ అంటే నాట్యమును తాళమును రాగం అండి. అది ఒకటేనా ఎన్టీఆర్ అంటేనే? ఎన్టీఆర్ అంటే జనాలకి తెలిసింది అదేనా? మరి ఆయన చేసిన ప్రజాసేవ అయింది. 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఇదేమైంది? ఆయన చేసిన 2 రూపాయలు బియ్యం ఏమైంది? ఆయన చేసిన ప్రాజెక్టులు ఏమైంది? ఆయన చేసిన ప్రజాసేవ ఏమైంది? మొత్తం ఎన్ని ప్రాజెక్టులు చేశారండి?
ఎంత బ్యూటిఫికేషన్ చేశారండి. ఇప్పుడు ఈయన కూడా రక్తదానం కావచ్చు, సిసిసి అని ఈయన కూడా చేశారు కదా. ఒకటి చెప్పనండి, దానాలు చేయటం అనేది వాళ్ళ ధర్మం అండి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత చేయటం అనేది ఖర్చు పెట్టడం అనేది వాళ్ళ ధర్మం. ఎంచేదంటే ఆయన అసలు ఆలోచన రావాలి కదా నేను అనేది. మరి ఈ మాటలు ఏంటండి, చేసిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇలా ఉండవుగా. ఇప్పుడు చేశారంటున్నారు, చేసిన వాళ్ళు ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. అంటే పక్క రాష్ట్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదా అసలు? ఏమీ చేయలేదు అసలు. ఎందుకు చేయలేదు? ఆయన ఇండస్ట్రీకి చాలా చేశారు. ఆయన అన్ఫిట్టా? అదే కదా. ఇప్పుడు హీరోలు అందరూ ఆ టైంలో అట్లీస్ట్ ఖండించారా? ఒక ఖండించకపోవడం కాదండి, అది కాదండి. ఇంతకంటే అవమానం ఏంటంటేనండి, ఇప్పుడు మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంటారు? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉన్నారు కదండి. ఏది ఆయన వైపు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కాదు సార్, కందులు దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మనిషి మినిస్టరు, ఆయన కదా ఎత్తాలి. కందులు దుర్గేష్ గారు ఎవరు మనిషి అంటే జనసేన పార్టీ మనిషే కదా. అవును, మనిషినప్పుడు ఆయన కదా సినిమాటోగ్రఫీ మనిషి. ఇది ఎవరికి మచ్చండి, ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కాదన్నారా? ఏదైనా ఏ విషయమైనా కాదన్నారా? పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏ విషయమైనా కాదన్నారా? చెప్పండి, ముందు చెప్పండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేదు. ఏమండి, ఆయనకి ఎంత గౌరవం ఇచ్చారండి, తన మించిన గౌరవం ఇచ్చారు ఆయన. ఈయన లేకపోతే నేను గవర్నమెంట్ ఫామ్ చేసేవాడిని కదని ఓపెన్గా ఒప్పుకున్న మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయనకి వర్తిస్తుందిగా అది. అంటే తమ్ముడిని కూడా అన్నట్టేనా? అన్నట్టు మరి అంతే కదండి, ఇన్నర్గా అంతే కదా సార్. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళే కదా సార్, మరి అధికారంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదండి, మరి మీరు చెప్పొచ్చు కదా అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? మీ తమ్ముడు గారు చెప్పొచ్చు కదా అని ఎవరిని అడిగితే, పోనీ మీరు తమ్ముడు గారికి చెప్పొచ్చుగా. పోనీ ఈ స్టేజ్ మీద చెప్పే బదులు మీరు తమ్ముడు గారికి చెప్పి, తమ్ముడు మరి ఇక్కడ ఇలా చేస్తున్నారు తెలంగాణలో, మరి గద్దర్ అవార్డు ఏమండి, గద్దర్ అవార్డు రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి? అది చెప్పండి. స్ఫూర్తి, ఆయన అన్నారు స్ఫూర్తి అనే మాట. ఈ స్ఫూర్తి ఎవరు అవార్డులు పెట్టడానికి ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళు నంది అవార్డులు పెట్టుకుంటున్నారు, ఇక్కడ కూడా నంది అవార్డులు పెట్టాలి అని చెప్పేసి పెద్ద కలకాలం రేగితే అందరూ ఇండస్ట్రీ పీపుల్ అందరూ తెలంగాణ వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు పుట్టిన ఆలోచనే ఈ గద్దర్ అవార్డ్స్. గద్దర్ అవార్డు, నంది అవార్డులు మనం ఎందుకు పెట్టాలి, మన తెలంగాణ వాళ్ళ పేరు మీద పెడదామని చెప్పేసి వచ్చిన ఆలోచనే గద్దర్ అవార్డు. లేదు, అప్పుడు కేసీఆర్ గారు హంస అవార్డ్స్ క్రియేట్ చేశారు. అదేనండి, అది ఇన్స్పిరేషన్ ఎవరంటున్నారు నేను అనేది. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళు క్రియేట్ చేశారు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అది కాదు నేను అనేది. అసలు ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్, అసలు సినిమా వాళ్ళకి నంది అవార్డులు ప్రవేశపెట్టింది ఎవరు? ఎప్పటి నుంచి 64లో స్టార్ట్ అయింది ఇది. అక్కినేని నాగేశ్వరరావు గారు 3 సంవత్సరాలు వరుసగా ఉత్తమ నటుడుగా వచ్చాడు ఆయన. ఆ 64 నుంచి వచ్చిన అవార్డులు పెట్టింది సినిమా వాళ్ళకి ఎవరండి? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇవ్వాలంటే డివైడ్ అయింది. అసలు స్టార్ట్ చేసిన వాళ్లే కదా. 64 నుంచి దాదాపు 45 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా వీళ్ళు నంది అవార్డులు పెట్టుకుంటే, ఇవాళ 1 సంవత్సరం 2 సంవత్సరాల విధ్వంసం వల్ల నంది అవార్డు లేకపోతే నంది అవార్డులు పెట్టడం నమస్కారం అని నారాయణమూర్తి అంటాడు. ఈయన ఈ స్ఫూర్తి తీసుకోవాలంట, రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకోవాలంట. రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అవార్డులు పెట్టాలండి ఇవాళ. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారు? ఆయన ఎలా చూశారు తెలుసండి, ఆయన ఒక ఇలా చూశారు, నేను చూశాను అది. అంటే ఇప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన ఆయన రేపు అక్కడికి వెళ్ళి నన్ను కూడా విమర్శించవచ్చు కదా ఈయన అనుకోవచ్చుగా ఆయన. అంటే ఎప్పటికి అయ్యేది తగునో అప్పటికి అయ్యేది మాటలాడుట తజ్జం సుమతి అన్నట్టుగా మా ఉంది కదా అది. అసలు 2 పక్క వ్యతిరేకించవలసిన మాట, పక్క రాష్ట్రం ఒకటి నంబర్ 1 16 సీట్లు ఇచ్చిందండి ఆంధ్రప్రదేశ్. ఈయన గౌరవించింది ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ చిరంజీవి గారి మాటల మీద చాలా మంది అందరూ ఆయన విమర్శిస్తున్నారు. ఓకేనండి, చిరంజీవి గారి విషయం పక్కన పెడదాం. మరి మిగిలిన హీరోలు మిగతా వాళ్ళందరూ కూడా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారు మరి? అంటే ఎవరు చేయరు సార్, ఎందుకంటేనండి అప్పుడు అందరూ జగన్కి భయపడ్డోళ్ళు అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు చేయాలి? ఇప్పుడు అదే కాట్రగడ్డ ప్రసాద్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. ఎవరు? ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అవార్డులు? ఆ రోజు
మౌనంగా ఉన్న హీరో. అది కరెక్ట్ కాదండి, అది ఒక పాలసీ మ్యాటర్ అండి. ఇది నంది అవార్డు అనేది పాలసీ మ్యాటర్. ఓకే, ఎందుకు ఇవ్వాలనేది క్వశ్చన్ రాకూడదు సార్, అంటే ఎవరన్నా కూడా రాకూడదండి. కాకపోతే ఏంటంటే మీరు ఇవాళ 40 సంవత్సరాల నుంచి ఇస్తున్న అవార్డులు కొన్ని సంవత్సరాల ఆర్థిక విధ్వంసం వల్ల ఇవ్వలేనంత మాత్రాన విమర్శించదగిన పాయింట్ కాదనేదే మన మెయిన్ పాయింట్. ఇవాళ ఇవాళ 1-2 సంవత్సరాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా సెటిల్ కాలేదు సార్. అవును, ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడానికి ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారని విన్నాను నేను కొన్ని. తర్వాత జగన్ పెంచిన ఛార్జీలు కూడా కొన్ని రివర్స్ చేయాల్సి ఉన్నాయి. రివర్స్ చేయకుండా అవి యాక్సెప్ట్ చేసి చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు తీర్చడానికి. 30 తారీఖునల్లా ఇస్తానని మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తానని చెప్పారు కదా. అందుకే అంటారు కదా ప్రతిసారి స్లోగన్, 15 సంవత్సరాలు కూటమి ఇలానే ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. లేకపోతే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే. తర్వాత అండి ఎవరు మా గురువు గారు ఏం చెప్పారో తెలుసండి మీకు? మా గురువు గారిని ఒకళ్ళు ఇది ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ధర్మపీఠం అనే ప్రోగ్రామ్ లో సతీష్ బాబు గారు అని జర్నలిస్ట్ డైరీ అని ప్రోగ్రాం పెట్టారు ఆయన. దాంట్లో ఎన్టీ రామారావు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. గురువుగారి గురించి మాట్లాడుతూ ఆయన మీరు చిత్ర పరిశ్రమ గురించి ఏమి చేశారని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఈ సబ్సిడీ లేని కాలంలో, ఎవరో ఇవ్వని కాలంలో ఆంధ్రదేశంలో 129 సినిమాలు ఇప్పటికి తీస్తే 85 సినిమాలు నేనే తీశాను. అన్నపూర్ణ స్టూడియోలో పడుకుని తీశాను నేను సినిమాలు, సారథి స్టూడియోలో పడుకుని అని అన్నారు. ఇంకొకళ్ళు అడిగారు, మరి మీరు అందరూ స్టూడియోలు కట్టుకున్నారు కదా, ఎవరో నాగేశ్వరరావు గారు పట్టుకున్నారు, రామారావు గారు కట్టుకున్నారు, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎందుకు స్థలం తీసుకుని కట్టలేదన్నారు. నేనెందుకు తీసుకోవాలి, నాకేం అవసరం, మేము బాగున్నాం కదా అంటే మీరు నాగేశ్వరరావు రామారావు కంటే బాగున్నారని అడిగాడు ప్రభు. ఎస్, నేను సంపాదించుకున్నాను, నేను ఇక్కడ స్థలం కొన్నాను స్టూడియో కడదామని, కట్టలేకపోయాను వేరే విషయం. తిరుపతిలో స్థలం కొన్నాను తిరుపతిలో స్టూడియో కడదామని, నాకెందుకు ఇవ్వాలి మీరు? అవసరమైన ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేయండి ప్రభుత్వం. మేము కోటీశ్వర్లం మీ ఆశీర్వాదం వల్ల, ఇలాగే చెప్పాడు ఆయన. మేము కోటీశ్వర్లం, మా దగ్గర కోట్లు ఉన్నాయి, మీ ఆశీర్వాదం వల్ల మేము సక్సెస్ఫుల్గా ఉన్నాం, కోట్లు సంపాదించుకున్నాం. అవసరం అయితే మాకు స్టూడియో కట్టాలని అవసరం అయితే మేమే కడతాను. వాళ్ళు తీసుకున్నారని నేను తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏం చేతంటే నాకు ఒక పాలసీ ఉంది, నాకు ఒక సిద్ధాంతం ఉంది. అంచేత దేన్ని ప్రభుత్వాన్ని నుంచి దేన్ని ఆశించి నేను ఇచ్చేయండి, నేను నాకు ప్రభుత్వం నుంచి ఏం అక్కర్లా, ఆశతో చేసేవాడు సర్వీస్ కాదు అది అని అన్నారు ఆయన. డైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఇంకొక మాట అండి, నేను ఈ ఫిలిం నగర్ సొసైటీ నుంచి అంటే ఈ ల్యాండ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రభుత్వం నుంచి ఇన్ని తీసుకుంటున్న వాళ్ళు ఈ రోజున వాళ్ళ మీద కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే తీసుకున్న వాళ్ళకి కృతజ్ఞత ఉందా అనే దాని మీద. అదే కదండి, ఇప్పుడు అవన్నీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ టైంలోనే వచ్చినాయి, ఎన్ని రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ వీళ్ళందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి ఈ స్థలాలన్నీ అదే తీసుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ మా గురువు గారు ఇప్పించారు, 10 లక్షలు ఎంతో ట్యాక్స్ కట్టాలంటేను ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇప్పించారు. ఏది ఒక గురువుగారు బర్త్డే జరిగిన రోజుని ఆయన అనౌన్స్ చేశారు, ఇలాగ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అడిగారు నారాయణరావు గారు, నేను ఎగ్జంప్షన్ ఇస్తున్నాను అని చెప్పి మొత్తం ఎన్ని ఎకరాలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇవన్నీ చేసిన సర్వీస్ చేసిన తర్వాత ఇవాళ వాళ్ళు చేయలేదు, నంది అవార్డులు పెట్టినంత మాత్రాన ఆఫ్టర్ ఆల్ నంది అవార్డు ఇది అవసరం ఉండేది దాన్ని కామెంట్ చేయటం, దానికని పక్క రాష్ట్రం అనేయాలా? అది నంది అవార్డులు ఇవ్వనంత మాత్రాన నువ్వు దూరం అయిపోతావా? నీ రాష్ట్రం దూరం అయిపోద్దా? నీ రాష్ట్రం నీది కాకుండా పోతుందా? చెప్పండి సార్. ఇవాళ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమండి ఒకటి ఆలోచిస్తే మీరు ఆ గవర్నమెంట్లో వీళ్ళందరూ వెళ్ళి టిక్కెట్లు రేట్లు తగ్గించినప్పుడు పెంచమని ఎందుకు అడిగారండి? ఇలాంటి ఎప్పుడు మా గురువుగారు అడగల. అందుకనే ఎప్పుడూ కూడా ఇండస్ట్రీకి పెద్దగా ఉండవలసిన వాడు ఎప్పుడు ఆశ ఉండకూడదండి, దేన్ని ఆశించకూడదు. ఆయన అంటాడు మేము కోట్లు సంపాదించుకుంటున్నామండి, మాకెందుకు గవర్నమెంట్ ఇవ్వాలి అని అడిగాడు ఆయన దాసనారాయణరావు గారు. ఇంతకంటే నిస్వార్థపరుడు ఎవరైనా ఉంటారా? ఆయన సర్వీస్ ఓరియంటెడ్ ఎవరైనా ఉంటారా? మేము బాగా సంపాదించుకుంటున్నాం మీ వల్ల అన్నాడు ఆయన. అంచేత నంబర్ 1 తర్వాత
ఆయన ఎన్టీఆర్ అంటే ఆయన మీనింగ్ చెప్పారు చూసారండి, అది చాలా తప్పండి. ఆయన ఎన్టీఆర్ అంటే ఒక్క కళాకారుడే కాదండి, అందరూ అన్వయించుకుంటారు. ఆయన కళాకారుడు కాబట్టి కళలే అన్వయించారు చిరంజీవి గారు అని అనుకుంటారు. కానీ ఎన్టీ అంటే నాట్యం, ఆయన నాట్యం చేశారు. నర్తనశాల డాన్స్ తీసుకొచ్చారు, ఆయన్ని తాళం తీసుకొచ్చారా? నాట్యం తాళం, ఎన్టీఆర్ అంటే నాట్యం తాళం రాగం ఏంటండి బాబు? అది ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి ఆ పదాలు. నాట్యం అంట, రాగం అంట, తాళం అంట. ఎన్టీఆర్ అంటే ఇదేనా? తెలుగువాడి గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటిన నందమూరి తారక రామారావుకి ఇచ్చే గౌరవం ఇదే? ఆయన మర్చిపోయారు స్టేజ్ మీద. ఇంకా నారాయణమూర్తి చెప్పాడు కాంతారావు గారి గురించి. నారాయణమూర్తి కాంతారావు తన అవార్డు చేస్తే కాంతారావు గారు మహా ఇది ఆయన ఇదని చెప్పి ఆయన చెప్పాడు. ఈయన కేవలం అప్పటికప్పుడు ఆ స్పీచ్ని అప్పటి వరకు కుదించుకుని చెప్పేసి వచ్చేసారు ఆయన. ఆ తర్వాత గుర్తొచ్చింది, నేను చెప్పలేదు రామారావు గారిని అని. ఇంచేతంటే ఆయన పేరు మీద ఇస్తే, రామారావు గారి పేరు మీద ఇస్తే అవార్డు ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే ఎవరిని స్మరించుకుంటాం కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ జయంతి ఎవరి గురించి మాట్లాడతామండి మనం? గాంధీజీ గురించి మాట్లాడతాం. ఒక ఆయన మీద ఆయన పేరు మీద ఎవరి పేరున అవార్డు ఇస్తాం. బి నాగిరెడ్డి గారి గురించి, లేకపోతే బిఎన్ రెడ్డి గారి అవార్డు ఎవరికో ఇస్తాం మనం. ఎవరికి పేరు గురించి స్మరించుకుంటామండి? ఆయన గురించేగా, అంతే కదండి. అంచేత అంటే సంభాషణలో అంటే అవసరానికి మాట్లాడినట్టుగా ఉంది, కానీ ఒక పెద్దగా మాట్లాడినట్టు కానీ ఒక ఇది కానీ లేదండి. అది నా ఉద్దేశంలో, నా పర్సనల్. అంటే మీకు ఇంకా చెప్పాలంటే, ఒక చిరంజీవి గారితో సినిమా తీసిన ఒక పెద్ద ఆయన నాకు పొద్దున ఫోన్ చేశాడు. ఏమయ్యా, నేను మాట్లాడలేను, వయసు అయిపోయింది నాకు, కొంచెం నువ్వు మాట్లాడతావు కదా. ఏంటయ్యా ఇది, ఆయన మాట్లాడింది ఏంటయ్యా, నేను చెప్పలేకపోతున్నాను. అంటే మీరే చెప్పండి సార్, నేను ఎందుకు మళ్ళీ మాట్లాడడం, దాంట్లో ఇన్వాల్వ్ అవటం, మీ కెమెరాని పంపిస్తాను, మీరే చెప్పండి సార్ అన్నాను. నాకు ఓపిక లేదు లేవయ్యా, కొంచెం వీలుంటే నువ్వు నా బాధను వ్యక్తపరచాయి అన్నాడు. ఆయన బాధ వ్యక్తపరుస్తాను, నా పర్సనల్ కాదు. చిరంజీవితో సినిమా తీసిన ఒక నిర్మాత, కోటి రామకృష్ణ డైరెక్షన్లో సినిమా తీశాడు ఆయన బాధ వ్యక్తపరిచాడు. ఆయన ఏమయ్యా, ట్యాక్స్లు ఇక్కడ కడుతున్నారు, ఇచ్చేస్తున్నారు, ఆస్తులు ఇక్కడ పెంచుకుంటున్నారు వాళ్ళు, ఇదేం మాట్లాడటం అయ్యా, నేను అసలు వినలేకపోయానయ్యా నేను అన్నాడు ఆయన. అంటే కొంతమంది అంటారు ఏదో అలా వచ్చేసిందిలేండి, అలా వచ్చేయడానికి ఆయన చిన్న మనిషి కాదుగా. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి స్ఫూర్తి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి లెక్క ప్రకారం. మరి రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలా చెప్పండి? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్, తీసుకోవాలా? లేదు. పోనీ రేవంత్ రెడ్డి గారిని అడగండి, పోనీ మీరు స్ఫూర్తి తీసుకుంటారని అడగండి ఆయన్ని. ఆయనే బాబు స్ట్రైట్కి వచ్చును ఈ స్ఫూర్తి తీసుకుని ఇచ్చారంటే ఇంక అవార్డులు వాళ్ళు ఎవరు పెట్టలా. ఇదే ఫస్ట్ టైం పెట్టారు. గద్దర్ అవార్డు పెట్టడం అనేది ఒక ఏదో ఆస్కార్ అవార్డు పెట్టినట్టు పెట్టేసి వాళ్ళు ఇచ్చేశారు. కాబట్టి మీరు స్ఫూర్తి తీసుకుని అవార్డులు పెట్టండి అని అంటున్నారు. అంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరో పెట్టలేదా? నేను 3 సంవత్సరాలకి సెలెక్ట్ చేశాను నేను సినిమాలు, 12, 13, 14. ఆ తర్వాత గవర్నమెంట్ ఇది వచ్చేసింది. ఫంక్షన్ పెట్టే లోపల ఎలక్షన్స్ వచ్చేసి ఇది వచ్చేసిందండి. అంచేత ఇది ఏది ఏమైనా సరే సార్, ఏది ఎవరు ఏమనుకున్నా అంటే నేను అనేదండి, ఆయన మీద గౌరవంతో చెప్తున్నా నేను. ఆయన లాంటి వారు ఇండస్ట్రీకి పెద్దగా తలుస్తున్న వారు ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండదనే బాధతో నేను చెప్తున్నాను తప్ప పర్సనల్ ఇది కాదండి. ఇచ్చేదంటే ఆ పక్క అనే మాట ఆయన నోట్లోంచి అసలు రాకూడదు సార్. ఇచ్చేదంటే నాయకుడు ఎప్పుడు కూడానండి అందరినీ సమానంగా చూడాలి. పక్క రాష్ట్రం కాదుగా ఇదేది. ఇప్పుడు పేరు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పినా బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు ఇక ఏదో కారణాంతరాల వల్ల పెట్టలేకపోయారు, ఆయన కూడా ఇప్పటి నుంచి ఇక పెడితే బాగుండు అని అంటే ఒక మాట అంటే సరిపోయేది. అంటే ఏం మాట్లాడాలి కూడా నేను చెప్తున్నా. నేను ఇంతకాలం ఏదో కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల పెట్టలేకపోయారు, కానీ ఇప్పటికైనా కొంచెం ఇప్పుడు పరిస్థితులు సరిపోయి ఉంటే నంది అవార్డులు మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు, అది మా రిక్వెస్ట్, మా విన్నపం అని అంటే సరిపోయేది, ఫినిష్ అయిపోయింది.
పక్క రాష్ట్రం వాళ్ళు స్ఫూర్తి తీసుకుని ఏ స్ఫూర్తి తీసుకోవాలి, దేని స్ఫూర్తి తీసుకోవాలి? హైదరాబాద్ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, అందరూ ఒప్పుకునే కేటీ రామారావు గారు ఒప్పుకున్న సత్యం అది. ఇప్పుడు హైటెక్ సిటీ తోటి ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తున్నారు. ఇది విజనరీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇది స్ఫూర్తి తీసుకోవాలా? హైదరాబాద్ స్ఫూర్తి తీసుకోవాలా? చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్ టు ఎనీబడి. ఇది న్యాయమా? ఒక పెద్ద మనిషి చెప్పడం అంటే వాళ్ళకేను. ఇప్పుడు మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తిట్టారు చూసారా, కొడాలి నాని, ఈ పేరు నాని, వీళ్ళకేను మనకి తేడా ఉందండి. అంచేత నేను అనేది ఏంటంటే ఆయన పెద్దగా గౌరవిస్తున్నారు కాబట్టి, ఇండస్ట్రీ అంతా పెద్దగా గౌరవించినప్పుడు చాలా ఇదిగా మాట్లాడితే బాగుండేదేమో అని అనిపించింది. ఆ పక్క స్ఫూర్తి ఈ రెండు పదాలు నేను వ్యతిరేకండి.